ఫస్ట్ ఏంటి అని అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఇంత ముందులాగా అంటే ఒకప్పుడు ఏంటి ట్రీట్మెంట్ బ్రెస్ట్ వచ్చింది అని అంటే కంప్లీట్గా బ్రెస్ట్ తొలగించేవాళ్ళం, అసలు ఇంకా మాస్టెక్టమీ తప్ప వేరే ఆప్షనే లేదు అన్నట్టుగా. ఈవెన్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ పక్కన సంకలలో గడ్డల కింద కూడాను యాక్సిలరీ నోడ్స్ అని అంటాం, ఆ సంకలలో గడ్డలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దానికోసం అనేసి ఆ యాక్సిలా కూడాను క్లియర్ చేసేసేవాళ్ళం. సో దీనివల్ల మీరు లాంగ్ టర్మ్లో అంటే ఒకప్పుడు ట్రీట్ చేసిన పేషెంట్స్ని చూస్తే కనుక చేతులు అనేవి చాలా లావుగా ఉండటము, బ్రెస్ట్ లేకుండా ఉండటము, ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట, లేట్ కాంప్లికేషన్స్ ఇలాంటి పేషెంట్స్కి. సో వాళ్ళల్లో ఇప్పుడు వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి అని అంటే ఈవెన్ పెద్ద సైజ్ ట్యూమర్ ఉన్నా కానీ ఇనీషియల్గా ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం. ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ ట్యూమర్ని సైజ్ అనేది చాలా తగ్గిస్తూ వస్తుంది. తగ్గించినప్పుడు ఎప్పుడైతే ట్యూమర్ ఎంతవరకు తగ్గిపోయిందో ఆ ట్యూమర్ని మాత్రమే వదిలేసి ఆ ట్యూమర్ చుట్టూ ఒక కొంచెం నార్మల్ టిష్యూని తీసుకొని తీసేస్తామన్నమాట. తీసేసిన తర్వాత ఆ తర్వాత మిగతా బ్రెస్ట్కి ఏదైతే నార్మల్ బ్రెస్ట్ అలాగే వదిలేస్తామో దాన్ని రేడియేషన్ ఇచ్చి కవర్ చేస్తాం. ఇదే కాకుండా ఇందాక నేను చెప్పాను కదా, ఏది హ్యాండ్స్ అనేవి లావుగా అవుతూ ఉంటాయి, దాన్ని లింఫెడిమా అని అంటాం. ఇది లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ అనమాట. ఎప్పుడైతే యాక్సిలా మొత్తము క్లియర్ చేస్తామో ఆర్ నోడ్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు చేతులు లావు అవుతూ ఉంటాయి, ఒక ఫైలేరియాసిస్ హ్యాండ్ అనేలాగా తయారవుతుంది అనమాట, అంత లావుగా అవుతూ ఉంటాయి. దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే బెస్ట్ ఏంటి అని అంటే ఎర్లీ స్టేజ్లోనే రావాలి. ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు చిన్న ఎర్లీ స్టేజ్లో అంటే మీకు ఎప్పుడైతే గడ్డ అనేది ఫస్ట్ చూసారో అప్పుడే వచ్చారు అని అనుకోండి, ఆ టైంలో ఆ గడ్డను మాత్రం తీసే ముందర ఏం చేస్తామంటే ఆ గడ్డ చుట్టూ చిన్నగా మనము డై అనేది ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని సెంటినల్ నోడ్ బయాప్సీ అని అంటాం. దీంట్లో ఏం చేస్తాము, గడ్డ చుట్టూ ఏదైతే ఇంక్ వేస్తామో అది వెళ్ళి ఫస్ట్ నోడ్ ఎక్కడైతే వెళ్తుందో అక్కడికి వెళ్ళి సంకలో ఆ గడ్డలో లింఫ్ నోడ్కి వెళ్ళి చేరుతుంది ఆ ఇంక్ అనేది. సో ఆ లింఫ్ నోడ్ని మాత్రం తీసి వెంటనే అంటే పేషెంట్ ఇంకా అనెస్థీషియాలోనే ఉంటారు, పేషెంట్ ఆపరేషన్ టేబుల్ మీదనే ఉంటారు, వెంటనే ఆ నోడ్ని మనము మైక్రోస్కోప్ కింద చూస్తాం. పెథాలజిస్ట్ కూడాను ఈ టీంలో పార్ట్ ఉంటారు. సో వాళ్ళు చూసి ఇందులో నార్మల్ ఉంది లేదు ట్యూమర్ స్ప్రెడ్ కాలేదు అని అంటే ఆ నోడ్ మట్టుకు తీసేసి ఉంటాం కాబట్టి ఇంకా మిగతా యాక్సిలాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం లేదు, మిగతా నోడ్స్ని మనం తీయాల్సిన అవసరం లేదనమాట. దానివల్ల మనకు ఆ ఫ్యూచర్లో ఆ పెద్ద పెద్ద చేతులు అవ్వటము, లావుగా అవ్వటము, ఆ బ్లౌజులు టైట్ అవ్వటము అలాంటి ప్రాబ్లమ్స్ కూడాను మనకు అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని సెంటినల్ నోడ్ బయాప్సీ అని అంటాం. ఇవి లేటెస్ట్ అడ్వాన్సెస్ సర్జరీలో వచ్చిన అడ్వాన్సెస్. సో ఎర్లీ స్టేజ్లో వస్తే కనుక మనము ఇలాంటి కాంప్లికేషన్స్ అంటే బ్రెస్ట్ మొత్తం తొలగించాల్సిన అవసరం ఉండదు, ఆ తర్వాత చేతులు లావయ్యే ప్రాబ్లం కూడా ఉండదు.